ఇక తమిళ సినిమా డీడీ నెక్స్ట్ లెవెల్ పై జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తిరుమల 1 టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. శ్రీనివాస గోవింద పాటను భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చిత్రీకరించారని, సినిమా యూనిట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో నాస్తికుల పాలన కొనసాగుతోందని, దేవుళ్ళని నమ్మని వాళ్ళు కాబట్టే ఇలాంటి వాటిని తీస్తున్నారని కిరణ్ పేర్కొన్నారు. ఇక శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగించేలా చిత్రీకరించిన సినిమాని బ్యాన్ చేయాల్సిందేనని, అప్పటి వరకు రాష్ట్ర ప్రజాప్రతినిధులను టీటీడీ దర్శనం కూడా కల్పించరాదని కోరారు. అతను ఎక్కడైతే తమిళనాడులో అక్కడున్న కొంతమంది కార్యకర్తలు హిందూ మతం ఇప్పటికీ అక్కడ గొడవలు చేస్తున్నా కూడా వాళ్ళు దీనికి సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది. అదే విధంగా మాకు ప్రభుత్వం కూడా సహకారం ఉందని చెప్పాడు. అంటే ఆ ప్రభుత్వం నాస్తికుల ప్రభుత్వం. అది అక్కడున్న ముఖ్యమంత్రి కానివ్వండి, వాళ్ళ కొడుకు కానివ్వండి, వాళ్ళు నాస్తికులు, దేవుళ్ళని నమ్మరు. వాళ్ళ హిందూ మతం మీద వాళ్ళకి ప్రేమ లేదు. కాబట్టే వాళ్ళు ఇలాంటి దాన్ని ప్రోత్సహిస్తారని చెప్పి బాధాకరంగా ఉంది. మేము ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి గత కొద్ది రోజులుగా లడ్డు విషయం నుంచి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇక్కడ రాష్ట్రంలో మోడీ గారు కానివ్వండి, దేశంలో అందరూ కూడా హిందువులపై దాడి జరుగుతుంది, కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటే ఈ రోజు హిందువులపై దాడిగా భావిస్తుంది, కుట్రగా భావిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు తమిళనాడు సంబంధించిన ప్రజాప్రతినిధులారా